ఇందాక మాట్లాడుతున్నాడు అరిసి అరిసి, అరే బీపీ ఎక్కువైందేమోరా నువ్వు మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది, అలాగే కోపం కూడా వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని విమర్శించినందుకు. అరే వెధవా నువ్వు మాట్లాడుతున్నావు కదా, నీ ఒంట్లో బ్లడ్ ఉంటే, నీ తండ్రి బ్లడ్ ఉంటే, ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను నేను, నువ్వు చంద్రబాబు నాయుడు గారికి సవాల్ చేయడం కాదు, నందిగామ సురేష్ అనే దళితుడా, నేను దళితుడిని అని చెప్పుకునే దళితుడిని అని చెప్పి ఆ ఒక్క పదం వాడి నువ్వు పదవులు కొట్టేసిన ఒక దొంగ నందిగామ సురేష్ నిన్ను అడుగుతున్నా నేను. నువ్వు నిజంగా దళితుడివే అయితే, నువ్వు దళితుడికే పుట్టుంటే, నీ ఒంట్లో దళితుడు నీ తండ్రి అయ్యి నీ ఒంట్లో రక్తం దళితుడికి సంబంధించిందే అయితే, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మీద దాడి జరుగుతున్నప్పుడు ఎందుకు ఖండించలేదు, ఎందుకు బయటకు రాలేదు, ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించలేదు? లేదు, నువ్వు నిజంగా నీ ఒంట్లో దళితుల రక్తమే ఉంటే, దళితుడు రక్తమే ఉంటే గనక ఇప్పటి వరకు మనకు సంబంధించిన 27 పథకాలు తీసినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదు? నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. నందిగామ సురేష్, ఇది నా ఒక్క క్వశ్చనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అందరు క్వశ్చన్, దళితులు, ఎస్సీ ఎస్టీలు అందరి క్వశ్చన్. అరే ఇప్పటి వరకు నందిగామ సురేష్ ఏ రోజు కూడా దళితులకు సంబంధించిన ఏ సమస్య మీద మాట్లాడలేదు. ఈ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఏదో అనేసరికి ఓ ఇష్టానికి చించేసుకుంటున్నాడు ఏంటి అని అడుగుతున్నారు. నీ ఒంట్లో ఉన్నది నిజంగా దళితుల రక్తమేనా, లేకపోతే ఓసీకి పుట్టావా, బీసీకి పుట్టావా, మైనార్టీలకు పుట్టావా, ఎవరికి పుట్టావు? ఇది నేను వేసే క్వశ్చన్ కాదు, నీకు నువ్వే వేసావు. ప్రజలు ఎప్పుడు కూడా మీ ఒంట్లో ఏ బ్లడ్ ఉంది, జగన్మోహన్ రెడ్డి ఒంట్లో ఏ బ్లడ్ ఉంది, లేకపోతే 151 మంది నాయకులు ఒంట్లో ఎవడ బ్లడ్ ఉంది, ఎవడకు పుట్టారు అనేది ప్రజలకు అనవసరం. ప్రజలకు కావాల్సింది నందిగామ సురేష్ ఏం చేశాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, వైసీపీ నాయకులంతా అధికారంలోకి వచ్చినాక ప్రజలకు ఎంత మేలు చేశారనేది కావాలి. అంతే తప్ప నువ్వెవడకు పుట్టావు, ఎస్సీకి పుట్టావా, బీసీకి పుట్టావా, మైనార్టీకి పుట్టావా, జగన్మోహన్ రెడ్డి ఎవడకు పుట్టావు, ఇవన్నీ ప్రజలకు అనవసరం. నువ్వు సవాల్ చేశావు కాబట్టి ఇప్పుడు మాకు క్వశ్చన్ అది, నందిగామ సురేష్ ఎవడికి పుట్టాడు? నందిగామ సురేష్ ఒంట్లో ఉంది ఎస్సీ రక్తమా, బీసీ రక్తమా, మైనార్టీ రక్తమా, ఓసీ రక్తమా, ఎవరి బ్లడ్ నందిగామ సురేష్ లో ఉంది? ఇది ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితుల్లో ఉన్న క్వశ్చన్ మార్క్. నువ్వు నిజంగా దళితులకే పుట్టుంటే, నువ్వు దళితులకు సపోర్ట్ చేస్తూ అండగా నిలబడుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల్ని ఎత్తుగట్టేవాడివి. నీ స్వలాభం కోసం జాతిని మొత్తం తాకట్టు పెట్టేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి భజన చేస్తా ఉండేవాడు కాదు. నోరందు కదా అని చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద అవాకులు చవాకులు పెడితే నందిగామ సురేష్ ఇప్పుడు వచ్చినటువంటి క్వశ్చన్లే వస్తాయి. ఆకాశం మీదకు ఉమ్మేస్తే నీ మీదే పడిద్ది. నోరందు కదా అని పారేయకుండా నోరు అదుపులో పెట్టుకో నందిగామ సురేష్, లేదంటే ఈడ్చిడ్చి తన్నడానికి రేపు పొద్దున తెలుగుదేశంలో ఉన్నటువంటి దళితులంతా సిద్ధంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మీ అసలు నిర్మల.